హాయ్ హలో అందరికీ నమస్కారం. జున్ను పాలు లేకుండా జున్ను ఎలా చేసుకుందామో చూసేద్దాం వచ్చేయండి. నేను జున్ను పౌడర్తో అయితే జున్ను పాలు చేస్తున్నానండి. కామధేను అనే బ్రాండ్ అయితే నేను తీసుకున్నాను. హైదరాబాద్లో డీమార్ట్లో దొరుకుతుంది, కిరాణా స్టోర్లో కూడా ఈ మధ్యన దొరికేస్తుంది. నాకైతే బెహ్రాన్లో ఫ్రెండ్ ఇండియా నుంచి తెప్పించుకుంటే నాకు ఒక ప్యాకెట్ ఇచ్చింది. నేను ఇక్కడ బెహ్రాన్లో కంపెనీ అల్మరై క్రీమ్ మిల్క్ అయితే తీసుకున్నాను. మీరు కూడా మంచి చిక్కటి పాలు తీసుకోండి, గేదె పాలు అటువంటివి అయినా పర్లేదు, బాగుంటుంది. నేనైతే ఒక ప్యాకెట్కి 1/2 లీటర్ పాలు అయితే పడతాయని చెప్పింది తను. సో 1/2 లీటర్ పాలు అయితే తీసుకున్నాను. అందులో ఈ కామధేను బ్రాండ్ అనేది పౌడర్ వేసేసి బాగా మిక్స్ చేసేసుకోవాలి. అస్సలు లమ్స్ లేకుండా మిక్స్ చేసుకోవాలి, ఎందుకంటే గడ్డగట్టేస్తుంది. సో లమ్స్ లేకుండా నేను హ్యాండ్ తోటి మిక్స్ చేసేసుకుంటున్నానండి. మీరు స్పూన్తో కానీ విస్కర్తో కానీ ఎలా మిక్స్ చేసుకున్నా పర్లేదు. నేనైతే లమ్స్ వచ్చేస్తాయి స్పూన్తో అని చెప్పేసి నేను హ్యాండ్తో అయితే మిక్స్ చేసేసుకుంటున్నాను. నెక్స్ట్ మనం బెల్లం పౌడర్ అనేది వేసేసుకుందాము. బెల్లం కరిగేంత వరకు మిక్స్ చేసుకోవాలండి, లేదంటే అవి చిన్న చిన్న ముక్కల కింద ఉండిపోతాయి. మీరు బెల్లాన్ని మిక్సీ పట్టేసుకుని కలుపుకుంటే ఈజీగా మిక్స్ అయిపోద్ది. సో నేను ఆర్గానిక్ పౌడర్ అనేది తీసుకున్నాను. నెక్స్ట్ మనం ఇందులో మిరియాలు వేసుకుందాము. 1.5 టీ స్పూన్ నేనైతే మిరియాలు వేసాను. కారం ఎక్కువ తినే వాళ్ళైతే ఇంకొంచెం ఎక్కువ వేసుకోవచ్చు, మాకు మాత్రం సరిపోద్ది. తర్వాత ఇలాచీ వేసుకున్నాను. ఇలాచీ ఫ్లేవర్ చాలా బాగుంటుంది, అందుకని చెప్పేసి నేను ఒక 6 వేసుకోవడం జరిగింది. లోతైన గిన్నె ఏదైనా తీసుకోండి, ఆవిరిపోకుండా ఉండేది. నాకైతే కుక్కర్ అవైలబుల్గా ఉంది, సో అందుకని కుక్కర్ తీసుకున్నాను. నాకు అన్ని చిన్న బౌల్స్ కూడా లేవు, సో గ్లాసెస్లో అయితే వేసి చిన్న బౌల్లో అయితే వేసాను. డిమ్మలు చేయడానికి ఈజీగా ఉంటుందని చెప్పేసి. కుక్కర్ మూత అనేది టైట్గా పెట్టేసుకోండి, విజిల్ పెట్టొద్దు. విజిల్ పెడితే మళ్ళీ విజిల్స్ వచ్చేస్తాయి, సో విజిల్స్ పెట్టకండి. విజిల్ పెట్టకుండా కుక్కర్ మూత అయితే టైట్గా పెట్టేసి ఇంకా 20 నిమిషాలు 25 మినిట్స్, తప్పితే 25 మినిట్స్ అండి, అంతే కుక్ అయిపోద్ది. మధ్యలో ఒకసారి చెక్ చేసుకోండి, స్పూన్ కానీ ఫోర్క్ కానీ చాకు కానీ ఏదైనా పెట్టి టెస్ట్ చేయండి. అసలు దానికి ఏమీ అంటుకోకూడదు, మిల్క్ కానీ అలాగా. ఇప్పుడు చూసారా ఎలాగా సాఫ్ట్గా వచ్చేసిందో, అలా వచ్చేస్తే కుక్ అయిపోయినట్టే. ఇంకా 2 అవర్స్ తర్వాత తినేయడమే. వేడివేడిగా ఉన్నప్పుడు మాత్రం తినొద్దు, తలనొప్పి వచ్చేస్తుంది. చాలా బాగుందండి, జున్ను పాలతో చేసినట్టే ఉంది అచ్చం. సో మీరు కూడా ట్రై చేసేయండి. ఇంకా మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. లైక్ అండ్ షేర్, కామెంట్. బాయ్ బాయ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.